మండపేట టీడీపీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకి మళ్లీ టికెట్ కేటాయించడంపై అక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావుకి మళ్లీ టికెట్ ప్రకటించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థిని మార్చాలంటూ నెక్కంటి బాలకృష్ణ వర్గం డిమాండ్ చేస్తోంది. కార్యకర్తలు అనుచరులతో నెక్కంటి సమావేశం నిర్వహించారు. సమావేశానికి జోగేశ్వరరావు అనుచరులు కూడా హాజరయ్యారు. మండపేట టికెట్ ను నెక్కంటి బాలకృష్ణకి ఇవ్వాలని కార్యకర్తలు తీర్మానించారు. జోగేశ్వరరావుపై వ్యతిరేకత ఉందంటున్నారు. నెక్కంటి బాలకృష్ణ పునరాలోచన చేయాలంటూ అధిష్టానానికి నెక్కంటి విజ్ఞప్తి చేస్తున్నారు. 100% అడ్డకట్టేసి కెపాసిటీ లేదు. ఒక కార్యకర్త నష్టం జరిగితే నేనున్నాను అని నిలబడి దమ్ము లేదు. చూద్దాం చేద్దాం అని మాడతాం అని చెప్పడం తప్ప వేరే ఆలోచన లేదు. కానీ అది కాదు ఇప్పుడున్న పరిస్థితి. ఒక పక్కన మళ్ళీ వాళ్ళ జనసేన వాళ్ళు కూడా వాళ్ళది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి డెఫినెట్ గా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. రీకన్సిడర్ చేయండి సార్, మీరు నేనే ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. మేము చాలా గర్వపడ్డాం. ఇంకేదంటే ఇక వాళ్ళ రికమెండేషన్ ఉండవు, స్వయంగా ఆయన ఎంక్వైరీ చేసుకుంటారు. వాస్తవ పరిస్థితులు పూర్తిగా ఆయనకి అవగాహన ఉంటుందని ఆశపడ్డాం. మరి ఏ పరిస్థితిలో పెద్ద మరి అనౌన్స్ చేశారో అధ్యక్షుడిగా ఆయనకి అన్ని పవర్స్ ఉన్నాయి కాదన్నాను. కానీ మా ఆవేదన కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ లైఫ్ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ, నో డౌట్. అవసరమైతే తెలుగుదేశంలో ఎలాంటి నాయకులు ఉంటే మాత్రం పోరాడతా, అంతవరకే తప్ప అది కూడా అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుని అధిష్టానానికి ఎగ్నెస్ట్ కూడా కాదు. అది కూడా చెప్తున్నాం.